హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 7 Pro మొబైలు. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ 20,000 రూపాయలు పెట్టారు. 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం 22,000 రూపాయలు పెట్టారు. అలాగే దీంట్లో మనకి 2 కలర్స్ కూడా తీసుకొచ్చారు, మిర్రర్ సిల్వర్ అలాగే మిర్రర్ బ్లూ. నేను తీసుకున్న మాత్రం మిర్రర్ సిల్వర్ 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రమే నాకు ప్రీ ఆర్డర్లో దొరికింది. ప్రీ ఆర్డర్లో వీళ్ళు 6GB వేరియంట్ చాలా తక్కువగా తీసుకొచ్చినట్టున్నారు, నాకైతే దొరకలేదు. అందుకే హయ్యర్ వేరియంట్ మాత్రమే నాకు దొరికింది. సో దీన్నే ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది షేర్ చేస్తాను. పైన మనకి రియల్మీ 7 Pro బ్రాండింగ్, అలాగే సల్మాన్ ఖాన్ ఇలా బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఇక్కడ ఫోటో అయితే వేశారు. సైడ్ కూడా మనకి రియల్మీ 7 Pro, ఇటు కూడా రియల్మీ 7 Pro. అలాగే బాటంలో ఒకవైపు మనకి దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఏవైతే మనకి మేజర్ హైలైట్ పాయింట్స్ ఉంటాయో అవి అనమాట. సో ఇక్కడ మనకి సోనీ IMX 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. IMX 682 సెన్సార్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అలాగే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఫోన్లో ఉన్న మేజర్ హైలైట్ కూడా ఇదే. ఇది మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో పాటుగా ఆ ఛార్జర్ కూడా వీళ్ళు బాక్స్లోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇదే ఈ ఫోన్కు ఉన్న మేజర్ హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే కూడా దీంట్లో ఉందని రాస్తున్నారు. అలాగే స్నాప్డ్రాగన్ 720G అని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాశారు. ఇక్కడ మనకి IMEI నెంబర్స్తో పాటుగా కలర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మిర్రర్ సిల్వర్ కలర్ అని. అలాగే సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.734 వాట్స్ పర్ కేజ్ ఉంది. అలాగే బాడీకి 0.516 వాట్స్ పర్ కేజ్ ఉంది. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెన్షన్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో ఇవి బాక్స్ పైన మనకు వచ్చిన మేజర్ టెక్నికల్ డీటెయిల్స్. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి లోపల మనకి ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. సో ప్రజెంట్కి అయితే మా ఇంట్లో చాలా వర్క్ అయితే నడుస్తుంది, సిమెంట్ వర్క్, ఆ వర్క్, ఈ వర్క్. అందుకే ఇంట్లో వీడియోస్ చేయడం అయితే కుదరట్లేదు. సో ఎనీవేస్ ఈరోజు మనం ఇక్కడ అడవిలో సరదాగా చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంది. దీంట్లో యాజ్ యూజువల్ మనకి ఒక TPU కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే TUV రీల్ ల్యాండ్ సర్టిఫికేషన్ ఈ ఫోన్ తీసుకుందని వీళ్ళు రాశారు. TUV రీల్ ల్యాండ్ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి రకరకాల ప్రొటెక్షన్ టెక్నాలజీస్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారని అర్థం అనమాట. వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే ఒక TPU కేస్ కూడా వీళ్ళు ఇచ్చారు. మనకి సాఫ్ట్ సిలికాన్ కేస్ అంటారు కదా, మంచి క్వాలిటీతో ఇచ్చారు, పర్లేదు, బాగానే ఉంది. సో ఇవి మనం పక్కకు పెట్టేద్దాం. అలాగే ఇక్కడ మనకి ఫోన్ ఉంది, ఇది మనకి మిర్రర్ సిల్వర్ కలర్. ఈ తర్వాత చూద్దాం మనం. లోపల మనకి 65 వాట్స్ సంబంధించిన ఛార్జర్ ఉంది. ఇక్కడ చూడండి మనకి 10 volts 6.5 amps అంటే 65 వాట్స్ ఛార్జర్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుందని అర్థం. ఇది ఒక మంచి విషయం, ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ Type-C కేబుల్ అయితే ఉంది. ఇది 6.5 amps అయితే సపోర్ట్ చేస్తుందని అర్థము. అంటే నియర్లీ 7 amps సపోర్ట్ చేసే ఛార్జరు కేబుల్ అయితే వీళ్ళు ఇచ్చారని అర్థం. అలాగే లోపల మనకి ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన మేజర్ కాంటెంట్. ఇవన్నీ మనం పక్కా పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఫోన్ మనకి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో దీన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకు చూసారు కదా, ఇది మిర్రర్ సిల్వర్ అనమాట. లైట్కి బాగా షైన్ కూడా అవుతుంది. ఇక్కడ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి IMEI నెంబర్స్ లాంటి ఒక చిన్న స్టిక్కర్ అయితే ఇచ్చారు, ఇది మనం రిమూవ్ చేద్దాం. అలాగే ఇక్కడ చూసారు కదా, మనకి ఇది డ్యూయల్ టోను మనకి గ్రేడియంట్ అయితే ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం షైన్ అయితే అవుతుంది, లైట్ పడినప్పుడు మాత్రం చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే సిమ్ ట్రే అయితే ఉంది. ఒకసారి మనం సిమ్ ట్రే కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే మీరు 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు అని అర్థం అనమాట. అలాగే బాటమ్ సైడ్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోను, అలాగే Type-C పోర్టు, అలాగే ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ పైన కూడా ఇంకొక స్పీకర్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఏ ఫోన్లో కనపడట్లేదు. సో వీళ్ళు అయితే కొంచెం తీసుకొచ్చారు కాబట్టి కొంచెం బాగానే ఉంది. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం పని చేద్దాం, ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ 7 Proలో మనకి 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 60Hz రిఫ్రెష్ రేట్తో వీళ్ళు తీసుకొచ్చారు. దీనికి ఫ్రంట్ సైడ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ వాడారు. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో మెయిన్ కెమెరా మనకి IMX 682 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది మనకి
4K at 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్ 190 డిగ్రీస్ వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో, అలాగే 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్ లాగా 4 కెమెరాను యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు. అలాగే దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇస్తారు. దీనికి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలాగే టైప్ సి పోర్ట్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ యూఐతోనే ఇది మనకి వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది మనకి డిఫాల్ట్గా ఒక యాప్ డ్రాయర్తో వస్తుంది. అలాగే కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అలాగే గూగుల్ న్యూస్, ఇలాంటివి ఒక 5-6 యాప్స్ మాత్రం వీళ్ళు డిఫాల్ట్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయో లేదో. ఇక్కడ చూడండి, మనకి ఫేస్బుక్ అయితే ఈజీగానే అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అంటే మీరు బ్లోట్వేర్ ఉన్నప్పుడు కూడా దీన్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. మనకి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందేమో చూద్దాం. సో సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవైలబుల్గా వచ్చింది. 262 MB అయితే దీంట్లో అవైలబుల్గా ఉందని ఇక్కడ మనకి చూపిస్తుంది. అలాగే ఒకసారి మన స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 128 GBలో మనకి 15.2 GBని యూజ్ చేసుకున్నారు. అంటే నియర్లీ మనకి ఒక 110 GB వరకు అయితే ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. ఇది 8 GB వేరియంట్ అనమాట. ఇక దీంట్లో మనకి ఆల్రెడీ కొన్ని యాప్స్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ టెస్ట్. సో దీంట్లో మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుందా లేదనేది మనకి అర్థమవుతుంది. స్టార్ట్. ఇక్కడ చూస్తారు కదా, మనకి అన్ని గ్రీన్ టిక్స్ వచ్చినాయి. అంటే గూగుల్ కెమెరా అయితే ఇందులో సపోర్ట్ చేస్తుందని అర్థము. అలాగే ఒకసారి DRM ఇన్ఫో కూడా నేను ఇన్స్టాల్ చేశాను. సో DRM ఇన్ఫో ఇక్కడ చూసారు కదా, సెక్యూరిటీ లెవెల్ మనకి L1 అని చూపిస్తుంది. అంటే దీంట్లో మీరు అమెజాన్ ప్రైమ్, అలాగే హాట్స్టార్, అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో మీరు ఫుల్ హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అని అర్థం అనమాట. ఇక దీంట్లో మనకి మేజర్గా కావాల్సింది కెమెరా. ఒకసారి చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ మాత్రం ఏదైతే మనకి రియల్మీ ఫోన్స్లో ఉంటుందో అలాగే ఉంది. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఒకసారి చెక్ చేద్దాం మనం. సో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్, అలాగే వీడియో రికార్డింగ్ మనకి 4K at 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 1080 720p, అలాగే మనకి స్లో మోషన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇక దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ఇన్పుట్ అయితే ఇచ్చాను. ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎంత స్పీడ్గా ఉందనేది. స్పీడ్గానే ఉంది. ఒకసారి అలాగే ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. సో చూసారు కదా, ఓపెన్ అయిపోయింది. సో చాలా స్పీడ్గానే ఉందని చెప్పొచ్చు. అలాగే ఒకసారి మనం వీడియో కూడా చూద్దాం. వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది అర్థమవుతుంది. సో చూసారు కదా, వీడియో క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అలాగే దీంట్లో మనకి 2 స్పీకర్స్ ఉంటాయి. అంటే మనకి స్టీరియో స్పీకర్స్, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదొక స్పీకరు. సో చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి ఆడియో అవుట్పుట్ వస్తుంది. అలాగే ఇది క్లోజ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇటు నుంచి కూడా ఆడియో మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో 2 స్పీకర్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకి చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అది కాకుండా ఇది మనకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుందని అర్థం. ఇక దీంతో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ ఇస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది రియల్మీ 7 Proకి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్, అలాగే కొన్ని కెమెరా శాంపుల్స్. త్వరలోనే దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా, అలాగే ఫుల్ రివ్యూ, ఫాస్ట్ ఛార్జింగ్ రివ్యూ, ఇవన్నీ కూడా మీకు అతి త్వరలోనే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.